అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్ కార్డ్ మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాను సైబరాబాద్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా దేశ విదేశాల్లో ఎవరికి చిక్కకుండా ఫ్రాడ్కు పాల్పడుతూ తిరుగుతున్న ఈ గ్యాంగ్ను మా పోలీస్ చాకచక్యంగా పట్టుకున్నారు. మరి కొన్నేళ్లుగా వీరి మోసాలపై వస్తున్న కంప్లైంట్స్పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేశాము. మరి వివరాల్లోకి వెళ్తే ప్రధానంగా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోల్ యూనిట్ మనకి 27th డిసెంబర్ రోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కంప్లైంట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మర్చెంట్ అయిన హెల్త్ డెంటల్ క్లినిక్లోని అతి తక్కువ వ్యవధిలో ఒక డెంటల్ సర్జన్ అబౌట్ 64 lakhs వరకు ఇంటర్నేషనల్ కార్డ్స్ వాడి ట్రాన్సాక్షన్స్ చేసి మనీ విత్డ్రా చేసినట్టు వీళ్ళు గుర్తించారు. మరి అది ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ సస్పిషియస్గా ఉండడం వల్ల మనకి వాళ్ళని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదు. అప్పుడు మనకి ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సైబరాబాద్లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. 551/2021 అండర్ సెక్షన్ 420, 66C D IT యాక్ట్ అండ్ 120B IPC కింద. మరి ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ మన ఏసీపీ సైబర్ క్రైమ్ శ్రీధర్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి కొంచెం లోతుగా దాన్ని పరిశీలిస్తే చాలా ఇష్యూస్ మనకి బయటకు వచ్చినాయి. మరి ప్రధానంగా మనం చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ గ్యాంగ్ అన్నది మనకి ఢిల్లీ, మొహాలీ, గాజియాబాద్ నుంచి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా చూస్తే మనకి A1 ఎవరైతే ఉన్నారో నవీన్ బుటానీ, ఈయన 2017లో R&T Tech సర్వీసెస్ లిమిటెడ్ అని ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత అబౌట్ 80 మెంబర్స్తో ఒక కాల్ సెంటర్ మనకి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రధానంగా మనకి ఢిల్లీలో ఉత్తమ్ నగర్, మొహాలీలో మరియు కౌసంబి ఆఫ్ గాజియాబాద్లో ఈ కాల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళు ఏం చేశారంటే ప్రధానంగా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ యూకే, ఆస్ట్రేలియా అండ్ సింగపూర్లో ఉన్న ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటాబేస్ అంతా కొంచెం తీసుకున్నారు. ఇంతేకాకుండా జనరల్గా కూడా వీళ్ళు ఈ కాల్ సెంటర్స్ గూగుల్ యాడ్స్, దెన్ బల్క్ SMS అండ్ ఈమెయిల్స్ ద్వారా వీళ్ళందరూ కూడా వాళ్ళ సిస్టమ్స్లో వైరస్ ఇన్ఫెక్ట్ అయిందని చెప్పి మరి వైరస్ని రిమూవ్ చేయాలంటే దానికి వైరస్ రిమూవల్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇది కొనుక్కోవాలని చెప్పి వీళ్ళకి నమ్మించి వీళ్ళందరూ వీళ్ళతోని నెంబర్స్ డిస్ప్లే చేయడం వల్ల ఈ కాల్ సెంటర్స్కి ఈ అమాయకులైన ఈ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్, ఎస్పెషలీ యూకే, ఆస్ట్రేలియా అండ్ సింగపూర్ వీళ్ళందరికీ కాల్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ చూస్తే మనకి ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రాడ్స్టర్స్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకున్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 2 కంపెనీస్ నుంచి తీసుకున్నారు. ఒక కంపెనీ PBX, అందులోని ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా వీళ్ళు ఈ బల్క్ SMS, ఈమెయిల్స్ అండ్ గూగుల్ యాడ్స్లో పంపించడం జరిగింది. ఈ నెంబర్ 6118086194 మరి యూకే టోల్ ఫ్రీ నెంబర్ కూడా 2 తీసుకున్నది జరిగింది. ఇది 448081645337
448081645334 ఇట్లాగా టూ యూకే నెంబర్స్ కూడా వీళ్ళు క్యాంపెయిన్ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా వీళ్ళు పంపించడం జరిగింది. మరి ఇంతే కాకుండా విప్ట్రీ అని ఇంకొక కంపెనీ నుంచి కూడా వీళ్ళు ఆస్ట్రేలియన్స్కి టార్గెట్ చేస్తూ అబౌట్ 611800491583 మరి 611800491590 ఇట్లాగా టోటల్ 5 నెంబర్స్తోని టోల్ ఫ్రీ నెంబర్స్తోని వీళ్ళందరికీ గూగుల్ యాడ్స్ పంపించి వాళ్ళ సిస్టమ్స్ అన్నీ ఇన్ఫెక్ట్ అయినాయి, మీకు సాఫ్ట్వేర్ మీకు కావాలి, మాల్వేర్ రిమూవల్ టూల్స్ కావాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలని వీళ్ళు నమ్మించారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ తీసుకోవడం వల్ల పబ్లిక్ కూడా ఈజీగా వీళ్ళని నమ్మి వీళ్ళని స్లోగా కాంటాక్ట్ చేయడం జరిగింది. మరి చూస్తే ఈ మెసేజెస్ మీకు చూపెడతాను. ఈ శాంపుల్ మెసేజెస్ ఎట్లా ఉన్నాయంటే ప్రధానంగా మీకు చూస్తే ఫస్ట్ ఇట్లాగా ఒక శాంపుల్ మెసేజ్ చూస్తే యువర్ పేపాల్ అకౌంట్ హ్యాస్ బీన్ చార్జ్డ్ విత్ 500 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్. కాల్ పేపాల్ సపోర్ట్ ఇఫ్ యూ డిడ్ నాట్ ఆథరైజ్ ఇట్స్ ట్రాన్సాక్షన్స్. కాల్ సపోర్ట్ ఫర్ రీఫండ్ అని చెప్పి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ చూస్తే మీరు వీ హ్యావ్ నోటీస్ దట్ యువర్ కార్డ్ వాజ్ రీసెంట్లీ యూస్డ్ ఆన్ 2/7/2021 at 12:59 at amazon.com for about $2,559.99. So if you have not used this, please call అని మళ్ళా ఈ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయమని వాళ్ళు ఇచ్చారు. ఇట్లాగా ఫర్ అమెజాన్ మీరు యూ హ్యావ్ పెయిడ్ 2,169 pounds against the purchase of a Apple MacBook Pro 33 centimeters. తర్వాత ఇట్లాగా స్పెసిఫికేషన్స్ ఇచ్చి ఇఫ్ యు ఆర్ నాట్ దెన్ ప్లీజ్ కాంటాక్ట్ అని ఇట్లాగా ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఇట్లాగా చాలా నమ్మశక్యమైన ఈ మెసేజెస్ పంపి మరి ఒక నమ్మశక్యమైన ఈ టోల్ ఫ్రీ నెంబర్ పంపడం వల్ల పబ్లిక్ చాలామంది ప్యానిక్లో వీళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాంటాక్ట్ చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాంటాక్ట్ చేసిన తర్వాత ఈ కాల్స్ ఏమో ఈ టెలికాలర్స్ రిసీవ్ చేసుకుని అటెండ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెలికాలర్స్ ఈ విక్టిమ్స్ని ఇమీడియట్గా గో టు అసిస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ గో టు అసిస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ లింక్ షేర్ చేయమని వీళ్ళకి చెప్తారు. దానివల్ల వాళ్ళ ఎంటైర్ డివైస్ అన్నది కంప్లీట్గా రిమోట్ యాక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత వీళ్ళని నమ్మించడానికి వాళ్ళ డివైసెస్ సిస్టమ్స్ అన్నీ ఇన్ఫెక్ట్ అయ్యి నమ్మించడానికి వీళ్ళు ఏం చేస్తారంటే టెలికాలర్స్ ఒక కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఒకటి రన్ చేస్తారు. ట్రీ ఏంటంటే ఇది మిస్లీడ్ చేయడానికి, ఏంటంటే వాళ్ళ సిస్టమ్స్ అన్నీ ఇన్ఫెక్ట్ అయినాయి, ఇదిగో చూడండి మీ ఎంటైర్ సిస్టమ్ అంతా ఒక మాల్వేర్ ఉన్నదని ఈ కమాండ్ ప్రాంప్ట్ రన్ చేసి ఇది వర్చువల్గా వాళ్ళకి చూపెడతారు. ఈ గల్లిబుల్ ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా అది నిజంగా వాళ్ళ సిస్టమ్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయి, దీన్ని క్లీన్ చేయడానికి, దీన్ని రిమూవ్ చేయడానికి, మాల్వేర్ రిమూవ్ చేయడానికి మీకు చూస్తే ఈ టూల్స్ వీళ్ళ దగ్గర కొనాలని చెప్పి వీళ్ళు వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ సివివి నెంబర్స్, దాని ఎక్స్పైరీ డేట్ అండ్ ఎంటైర్ కార్డ్ నెంబర్స్ కూడా వీళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ గ్యాంగ్ అన్నది 2 ప్లేసెస్ నుంచి ఆపరేట్ అయింది. ఒకటేమో హైదరాబాద్ నుంచి ఆపరేట్ అయింది, ఒకటేమో ఢిల్లీ బేస్డ్ పంజాబ్ నుంచి ఆపరేట్ అయింది. ఇక్కడ హైదరాబాద్లో చూస్తే మనకి ఇక్కడనే మన మాదాపూర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్నే ఇక్కడ A3, A4 అండ్ A6 నాగరాజు ఒక కంపెనీ ఫ్లోట్ చేయడం జరిగింది. మరి A4 ఏమో శ్రవణ్, దెన్ A6 ఏమో శ్రీనివాస్. వీళ్ళందరూ కలిసి ఒక వెబ్సైట్స్ క్రియేట్ చేశారు. వెబ్సైట్స్ క్రియేట్ చేసి డెవలప్ చేసి మరి దానికి సంబంధించి
కొన్ని పేమెంట్ గేట్వేస్ కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి A3 ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఉన్నాడో ఈయన కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక్కడ చూస్తే మీరు అందరికీ టోటల్గా మనకి లెఫ్ట్ సైడ్ మర్చెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఇట్లాగా 8 కంపెనీస్. అండ్ రైట్ సైడ్ మీరు చూస్తే ఈ పేమెంట్ గేట్వేస్ కూడా వీళ్ళు పర్చేస్ చేసి ఈ కంపెనీస్కి ద్వారా ఈ పేమెంట్ గేట్వేస్ కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే 8 కంపెనీస్ ఉన్నాయి అండ్ పేమెంట్ గేట్వేస్ కూడా 9 ఉన్నాయి టోటల్గా. తర్వాత నాగరాజ్ ఏం చేశాడంటే ఆయన సొంత పేమెంట్ గేట్వే కూడా 60 lakhs పే చేసి ఆర్బీఐ నుంచి కూడా ఒక పేమెంట్ గేట్వే తీసుకున్నాడు. అది బద్లీ క్యాష్ అన్నది. సో ఈ పేమెంట్ గేట్వేస్కి మళ్ళా ఈ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసి ఈ ఏదైతే ఈ సివివి నెంబర్స్ అండ్ ఎక్స్పైరీ డేట్ అండ్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ వాడి ఈ ట్రాన్సాక్షన్స్ చేసి మనకి ఇప్పుడు దాకా ఒక 23 crores వరకు వీళ్ళు October 21 నుంచి వీళ్ళంతా విత్డ్రా చేసినట్టు తెలుస్తుంది. సో ఈ మధ్యలో ఏమైందంటే ఈ పేమెంట్ గేట్వేస్ కూడా వీళ్ళకి సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని చెప్పి ఇంటర్నేషనల్ కార్డ్స్ లోకల్గా అబౌట్ 10 crores వరకు వాళ్ళు ఫ్రీజ్ చేయడం జరిగింది. సో తర్వాత మీకు ఈ సీక్వెన్స్లో చూస్తే A3 ఎవరైతే ఉన్నారో నాగరాజ్ మనకి కంప్లీట్గా ఈ మనీ ఏదైతే వచ్చిందో ఈయన కొంచెం డిడక్ట్ చేసుకుంటాడు. డిడక్ట్ చేసుకుని A2 ఎవరైతే ఉన్నారో మోహిత్కి ఆ మనీ పంపడం జరుగుతుంది. ఇందులో చూసారంటే మనకి నాగరాజ్ అన్నవాడు అండ్ శ్రవణ్ ఇద్దరు 18% తీసుకుంటారు. జిఎస్టీ కూడా ఒక 18% డిడక్ట్ చేసి పేమెంట్ గేట్వే కూడా ఒక 4% తీసి వీళ్ళు 60% ఏదైతే ఉన్నదో అది మోహిత్ అండ్ నవీన్కి పంపుతారు. నవీన్ ఏమో అందులోని 50% తీసుకుంటాడు. మోహిత్ అన్నవాడు ఒక 10% ఎంటైర్ ఈ ఫ్రాడ్ కమిషన్ టోటల్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో మీరు చూసారంటే ఈ గ్యాంగ్లోని 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక కాంపోనెంట్ ఏమో ఫేక్ కాల్ సెంటర్ రన్ చేసేది వాళ్ళు ఉన్నారు. అదర్ కాంపోనెంట్ ఏమో ఈ ఎంటైర్ వెబ్సైట్స్ అంతా కూడా డెవలప్ చేసి దానికి మళ్ళీ పేమెంట్ గేట్వేస్ లింక్ చేసి ఆ మనీ విత్డ్రా చేసి తర్వాత ఈ మనీ అంతా ఈ పైన వీళ్ళకి పంపేలాగా చేస్తూ ఉంటారు. సో ఇంతేకాకుండా మనకి ఇంకా మనము డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే A2 ఎవరైతే ఉన్నాడో నాగరాజ్ నుంచే కాకుండా మనకి మోహిత్ నుంచి కూడా మనకి పేమెంట్ A2 మోహిత్ ఎవరైతే ఉన్నారో పేమెంట్ గేట్వేస్ మనకి దుబాయ్లో అర్షద్ అమీర్ అండ్ డాక్టర్ ఫహాద్ అని ఉన్నారు. వీళ్ళ నుంచి కూడా పేమెంట్ గేట్వేస్ దుబాయ్ నుంచి కూడా అక్కడ ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుస్తూ ఉన్నది. ఇందులో కూడా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లోని అబౌట్ 20 crores వరకు మనకి ట్రాన్సాక్షన్ అయినాయి. ఇందులో 2 గేట్వేస్ మనకి AED ఇన్వాయిసెస్ అండ్ బార్టర్ వాలెట్ అన్నది 2 ఈ పేమెంట్ గేట్వేస్ సస్పిషియస్గా మనకి కనపడతా ఉన్నది. సో ప్రధానంగా మనం చూస్తే ఈరోజు ఎప్పటి నుంచో ఈ గ్యాంగ్ మనందరికీ తెలుసు. ఈ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే UK అండ్ ఆస్ట్రేలియా అండ్ సింగపూర్లో ఉన్నారో వాళ్ళు చాలామంది సస్పిషియస్ వాళ్ళు సడన్గా వాళ్ళ నైట్ వాళ్ళ మనీ నుంచి వాళ్ళ అకౌంట్స్ నుంచి మనీ విత్డ్రా అవుతున్నదని కంప్లైంట్స్ కూడా రేజ్ చేశారు. అప్పటి నుంచి ఈ గ్యాంగ్ అన్నది డిఫరెంట్ టోల్ ఫ్రీ నెంబర్స్ నుంచి చేంజ్ చేసుకుంటూ మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇంకా అదర్ రెగ్యులేటరీ ఏజెన్సీస్కి వీళ్ళు చాకచక్యంగా వీళ్ళు పట్టుబడకుండా వీళ్ళు ఉన్నారు వీళ్ళు. సో ఇప్పుడు వరకు మనకి చూస్తే అబౌట్ క్యాష్ అబౌట్ 1.1 crores వరకు మనకి రికవర్ అయింది. ఇంతేకాకుండా ఒక మిత్సుబిషి వెహికల్, కియా వెహికల్, బొలేరో అండ్ ఇక్కడ 4 ల్యాప్టాప్స్ ఉన్నాయి అండ్ CPU అబౌట్ 10 CPUs, దెన్ చెక్స్ అబౌట్ 16 అండ్ రబ్బర్ స్టాంప్స్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా
వీళ్ళు ఇట్లా పెట్టి పెద్ద ఎత్తున చాలా మనకి ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిసి వచ్చింది. ఎంటైర్ ఆపరేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ క్రెడిట్ అంతా కూడా మా సైబర్ క్రైమ్స్ వింగ్కి ఇవ్వాల్సి ఉన్నది. ఇక్కడ మన శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ ఇన్స్పెక్టర్, దెన్ హిజ్ టీమ్ ఆఫ్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ అందరు కూడా కష్టపడి చాలా పెద్ద గ్యాంగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాంగ్ ఎప్పటి నుంచి అయితే పోలీస్ని ఎవేట్ చేస్తూ ఉన్నదో ఆ గ్యాంగ్ని పట్టుకోవడంలో చాలా బాగా పనిచేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు మన బ్యాంక్స్ అంటే ఇప్పటివరకు ఎన్ని బ్యాంక్స్ చీట్ చేశారు, ఎంతమంది? ఇప్పుడు మనకి వీళ్ళైతే బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే ఫైనల్గా ట్రాన్సాక్షన్ అయ్యి బ్యాంక్ అకౌంట్స్లో వస్తుందో ఆ అకౌంట్స్ ఆ బ్యాంక్స్ అయితే ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి, ఆర్బిఎల్ అండ్ యాక్సిస్ బ్యాంక్. ఇట్లాగా మనకి 6 బ్యాంక్స్ వరకు ఇప్పుడు మనము ఐడెంటిఫై చేశామండి. ఎంత అమౌంట్ పోయి ఉంటుంది ఇప్పటివరకు వాళ్ళు గుర్తించింది? అంటే మీరు చెప్పింది 64 lakhs అని చెప్తున్నారు కదా, ఎంత అమౌంట్ పోయి ఉంటుంది 6 బ్యాంక్స్ అంటే ఇప్పుడు అదే ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నాం. మనకి ఇప్పుడు దాకా అయితే ఒక 50 crores వరకు వీళ్ళు చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. కానీ అది ఏంటంటే లాస్ట్ 6 monthsలోనే ఇది. కానీ దానికన్నా ముందు వేరే టోల్ ఫ్రీ నెంబర్స్తోని ఎంతమంది అని చీట్ చేశారన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ఇది చూస్తే మనకి ఒక్క టోల్ ఫ్రీ నెంబర్ సిడిఆర్ అనాలిసిస్ చేస్తే మనకి ఇన్కమింగ్ 33,000 కాల్స్ వచ్చినాయి. 33,000 కాల్స్ ఇన్కమింగ్ కాల్స్ వచ్చినాయి. అందులోని ఎంతమందిని చీట్ చేశారు అన్నది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లోని ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్స్ చూస్తే మనకి తెలిసి వస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు వేల కొద్ది పబ్లిక్ని ఇది చీట్ చేసినట్టయితే మనకి తెలిసి వస్తూ ఉన్నాం. సార్ ఇప్పటివరకు 80 మంది సాఫ్ట్వేర్ అంటే కాల్ సెంటర్ పెట్టి చేస్తున్నారు కదా, వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సా లేకుంటే లోకల్ డిగ్రీ స్టూడెంట్స్ ఎట్లా అంటే వీళ్ళది? ఇక్కడ మనం ప్రధానంగా వెబ్సైట్ యాక్ట్ చేయడము, తర్వాత వాళ్ళ సాఫ్ట్వేర్ యాక్ట్ చేయడం అదంతా ఉంటుంది కదా, వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్సా ఏంటి? మనకి నాగరాజ్ చూస్తే అండి, ఈయన డెవలపర్ ఎవరైతే ఇక్కడ లోకల్గా ఉన్నాడో ఆయన బీటెక్ చదివాడు. ఆయనకి అసిస్ట్ చేసిన శ్రవణ్ కుమార్ అండ్ శ్రీనివాస్ ఇద్దరు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నాడని తెలిసి వస్తూ ఉన్నది. అంతేకాకుండా మనకి నవీన్ ఎవరైతే ఉన్నారో ఆయన బీకామ్ అండ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అని మనకి తెలిసి వస్తూ ఉన్నది. ఆ పిక్చర్స్ సార్ గతంలో ఏమైనా వీళ్ళు ఏమైనా చేశారా, ఇదే ఫస్టా? వీళ్ళు నాకు తెలిసినప్పటి నుంచి 2018 నుంచి వీళ్ళు చేస్తూ ఉన్నారు, చాలా కాలం నుంచి. కానీ ఫస్ట్ టైం వీళ్ళు పట్టుబడడం జరిగింది. సార్ దీని మీద ఆర్బీఐ నామ్స్ ఎట్లా ఉంటాయి సార్? ఆర్బీఐ వాళ్ళు దీని మీద ఆథరైజేషన్ ఏమి ఉండవు సార్ డెబిట్? అంటే ఇక్కడ మనం శ్రీనివాస్ మీరు అదే రెస్పాండ్. పేమెంట్ గేట్వేస్ ఇంత సులభంగా ఆర్బీఐకి సంబంధించి ఇక్కడ వీళ్ళకి పర్మిషన్స్ ఏం అవసరం లేదు సార్. బేసిక్గా వెబ్సైట్ ఒకటి కంపెనీ రిజిస్టర్ చేస్తున్నారు, దానికి పేమెంట్ గేట్వే సర్వీస్ తీసుకుంటున్నారు. కంపెనీ రిజిస్టర్ చేసిన తర్వాత వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు, పేమెంట్ గేట్వే సర్వీస్ తీసుకుంటున్నారు. పేమెంట్ గేట్కి కావాల్సిన కేవైసీ డాక్యుమెంట్స్ అన్న ఇస్తున్నారు, కానీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వట్లేరు. వీళ్ళు ఎవరైతే స్వతహాగా ఒక పేమెంట్ గేట్వే సర్వీస్ తీసుకున్నారు బద్లీ క్యాష్ అని, దానికి మాత్రం వాళ్ళు ప్రాపర్ కేవైసీ ఇచ్చినారు, ఫీజు ఏవైతే ఉన్నాయో అవి కూడా కట్టడం జరిగింది. అరౌండ్ 60 lakhs rupees వరకు ఖర్చు చేయడం జరిగింది. బద్లీ క్యాష్ అనేది ఓన్ పేమెంట్ గేట్వే. ఇక్కడ నష్టపోయిందంతా కూడా ఓన్లీ పేమెంట్ గేట్వేస్ నష్టపోతుంది. అంటే పేమెంట్ గేట్వేస్ ఎందుకు నష్టపోతున్నాయంటే ఫారెన్లో విక్టిమ్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు ఫ్రాడ్ రిపోర్ట్ చేసినప్పుడు ఫారెన్ బ్యాంకర్స్ ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి. మీన్ టైం అంతకుముందే పేమెంట్ గేట్వేస్ మర్చెంట్ సెటిల్మెంట్ చేస్తుంది. దీస్ పీపుల్స్ ఆర్ మర్చెంట్. వీళ్ళు ఇప్పుడు ఏవైతే ఉందో నాగరాజు, శ్రవణ్ అనే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినారు కాబట్టి యాజ్ అ మర్చెంట్గా పేమెంట్ గేట్వే దగ్గర రిజిస్టర్ అయినారు. కాబట్టి పేమెంట్ గేట్వే అనేవాళ్ళు మర్చెంట్కి సెటిల్మెంట్ చేస్తుంది, పేమెంట్ గేట్వేకి మాత్రం ఫారెన్ బ్యాంకర్ సెటిల్మెంట్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ విక్టిమైజ్ ఎవరు అంటే ఇక్కడ బ్యాంక్స్ అండ్ పేమెంట్ గేట్వేస్ ఆర్ ద విక్టిమ్స్. ఫారెన్లో ఎవరైతే రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి రిఫండ్ వచ్చేస్తుంది, ఎవరైతే రిఫండ్ చేయట్లేదో వాళ్ళు కూడా విక్టిమ్ అనుకోవచ్చు మనం. అంటే ఎప్పటి నుంచో ఇంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది కదా సార్, పేమెంట్ గేట్ని ముందే ఐడెంటిఫై చేయలేదు, ఓన్లీ హెచ్డిఎఫ్సి వాళ్ళే ఇక్కడ చేశారు కదా. ఇక్కడ ఈ కంపెనీస్ ఏవైతే పెట్టినారో ప్రతి కంపెనీ కూడా రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్లో ఉండదు. ఇక్కడ మేము కూడా వెరిఫై చేసినాం, అన్నీ కూడా మన ఈ సైబర్ పరెల్ ఈ హైటెక్ సిటీ ఏరియాలో ఏ కంపెనీ కూడా ఇక్కడ చూపెడుతున్న ఏ కంపెనీ కూడా ప్రాపర్ అడ్రస్లో ఉండదు. బ్యాంక్లో ఉన్న అడ్రస్లో ఉండదు, పేమెంట్ గేట్కి ఇచ్చిన కేవైసీ అడ్రస్లో ఉండదు.
ఏదో కామన్ స్పేస్ తీసుకున్నారు, కామన్ స్పేస్లో రన్ చేస్తున్నారు. ఆ స్పేస్లోనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. కంపెనీ రిజిస్ట్రేషన్ మాత్రమే అడ్రస్ వాడుతున్నారు తప్ప ఆ అడ్రస్లో మాత్రం కంపెనీ రన్ చేయట్లేదు. సార్ ఇది ఎక్కువ ప్రైవేట్ బ్యాంకుల నుంచి ఇట్లా అవుతుంది సార్. ప్రైవేట్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇతర ఏమన్నా వాళ్ళకు హెల్ప్ చేస్తారా? అట్లా ఏమన్నా అవకాశం ఉందా? హెల్పింగ్ అనేది ఏం లేదు. ఏదైతే పేమెంట్ గేట్వేస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు బిజినెస్ కోసం చూస్తున్నారు. అంటే వాళ్ళకి పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఏవైతే ఉంటాయో డొమెస్టిక్ కార్డ్ పైన 2% వస్తుంది, ఇంటర్నేషనల్ కార్డ్ పైన 4% వస్తుంది. ఎంత ట్రాన్సాక్షన్ వాల్యూ ఉంటుందో దానిపైన 4% వస్తుంది. కాబట్టి ఈ పేమెంట్ గేట్వేస్ అందరూ కూడా బిజినెస్ కోసం చూడడం వల్ల ప్రాపర్ కేవైసీ చేయట్లేదు, అంటే వెరిఫై చేయట్లేదు. ఆ మర్చెంట్ ఇక్కడ చూపెడుతున్నాడు వాడు వెబ్సైట్లో. ఈ వెబ్సైట్లో ఏం చూపెడుతున్నాడు, వాడు యాంటీవైరస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అమ్ముతున్నా అని చెప్తున్నాడు ఆ పేమెంట్ గేట్ సర్వీస్ తీసుకునేటప్పుడు. కానీ ఆ పేమెంట్ గేట్వే వాళ్ళు వెరిఫై చేయట్లేరు వీళ్ళు నిజంగా జెన్యూన్ సర్వీస్ ఇస్తారా లేదా అనేది. పేమెంట్ గేట్వే రోల్ చాలా కీలకం. ఆన్లైన్ పేమెంట్లలో పేమెంట్ గేట్వే రోల్ చాలా కీలకం. వాళ్ళు ప్రాపర్గా వెరిఫై చేయకపోవడం వల్ల వాళ్ళ బిజినెస్ కోసం ముందుకోవడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు కొన్ని సందర్భంలో, ఈ ఫ్రాడ్ రిపోర్ట్ అయిన సందర్భంలో. సరే, ఆర్బీఐ క్రాస్ మెకానిజం ఉండదా ఇందులో? ఆర్బీఐ వాళ్ళది క్రాస్ మెకానిజం, క్రాస్ చెకింగ్ అట్లా ఉండదు? ఆర్బీఐ వాళ్ళు కాదు సార్, ఓన్ బ్యాంకర్ మెకానిజం పెట్టుకోవాలా, ఓన్ పేమెంట్ గేట్వే మెకానిజం పెట్టుకోవాలి. ఏదైతే అన్యూజువల్ ట్రాన్సాక్షన్ కాకుండా, అన్యూజువల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అంటే రెగ్యులర్గా జరగాల్సిన ట్రాన్సాక్షన్ కాకుండా సడన్గా హ్యూజ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వీళ్ళు ఆ మెకానిజం చేసి పెట్టుకొని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ హెచ్డిఎఫ్సి అట్లాంటి మెకానిజం ఉంది కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి ముందుకు రావడం జరిగింది. ఫ్రాడ్ అనేది వీళ్ళు చేస్తుంది 2018 నుంచి. కానీ ఇప్పుడు ఏదైతే హెచ్డిఎఫ్సి విక్టిమైజ్ అయింది, దీంట్లో హెచ్డిఎఫ్సి ఇనిషియల్గా 64 లక్షలు మోసపోయింది. దెన్ కంపెనీకి అంటే వాళ్ళు కొంత అమౌంట్స్ ఆపగలిగినారు, కంప్లైంట్ ఇవ్వడానికి అది ఒక స్కోప్ వచ్చింది అన్నట్టు. సార్ ఇప్పుడు ఈ మొత్తం ఏదైతే డబ్బులు పోయినాయో అవంతా ఎక్కడ పోయినాయి సార్? ఇప్పుడు ఓన్లీ మీ రికవరీ 1 crore ఉన్నది, మిగతాది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సిన్స్ 2018 విచ్ దే హ్యావ్ బీన్ డూయింగ్, ఆ డబ్బులంతా ఎక్కడ పోయినాయి సార్? అదే మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీ విల్ ట్రై టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎస్టాబ్లిష్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మీకు ఇందాక ప్రజెంట్ చేసింది 5 టోల్ ఫ్రీ నెంబర్స్లో, అంటే థౌజండ్స్ ఆఫ్ ఇన్కమింగ్ కాల్స్ వచ్చినాయి. ఓకే, ఆ ఇన్కమింగ్ కాల్స్లో ఎన్ని ఫ్రాడ్స్ అయినాయి అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంతే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే అల్టిమేట్గా సర్వీసెస్ ఇవ్వకపోతే ఏం చేస్తారు, దట్ పర్సన్ విల్ కీప్ కాలింగ్ దట్ కాల్ సెంటర్. వీళ్ళు ఏం చేశారంటే ఒక 4-5 months ఆ టోల్ ఫ్రీ నెంబర్లే చేంజ్ చేసేసి కొత్త నెంబర్లు తీసుకునేవారు. సో పాత టోల్ ఫ్రీ నెంబర్స్ మనం ఏమేమి తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు అన్నది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఇట్ ఈస్ స్టిల్ అ వెరీ హ్యూజ్ ఇన్వెస్టిగేషన్ విచ్ హ్యాస్ టు హ్యాపెన్. అది వీ విల్ డూ ఇట్ సబ్సిక్వెంట్లీ. అంటే కాదు సార్, ఇది అమౌంట్ చాలా హ్యూజ్ కదా సార్. ఇంత హ్యూజ్ అమౌంట్ ఫైనల్లీ హూ ఇస్ ద ఫైనల్ బెనిఫిషియరీ అన్నది అట్లీస్ట్ ప్రైమ్ ఆఫ్ అసి హూ ఇస్ ద ఫైనల్ బెనిఫిషియరీ? ఫైనల్ బెనిఫిషియరీ ఆర్ ది పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద ఫ్రాడ్ అల్టిమేట్గా. సార్ అంటే హూ ఆర్ దే సార్? అండ్ పీపుల్ హూ ఆర్ దీస్ ఆర్ ది అక్యూజ్డ్ దట్ యూ హ్యావ్ సీన్. ఇది మనకి ఈ రోజు అయితే అక్యూజ్డ్ ఐడెంటిఫై అయింది అబౌట్ 7 people. కానీ ఇంకా చాలామంది దీని వెనకాల ఉన్నారు. స్లోగా వీళ్ళని మనము పోలీస్ కస్టడీలో తీసుకొని దెన్ వీ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ అండ్ వీ విల్ గో ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ. అంటే మనీ లాండరింగ్ ఉందా సార్? ఎందుకంటే ఇప్పుడు అది ఇంకా మనము ఎస్టాబ్లిష్ చేయలేదు, బట్ ఉండొచ్చు అని మా అనుమానం. సార్ అక్టోబర్ నుంచి చేస్తేనే 50 crores అంటున్నారు, అంటే 2018 నుంచి అంటే ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు? అంటే అది ఎన్ని ఉంటుందో మా అంచనా వేయలేము అది, కానీ డెఫినెట్గా ఇట్ విల్ బి వెరీ హ్యూజ్ స్కామ్ అన్నది అంటే అట్లా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్టీ కొన్నారా ఇప్పుడు ఆ డబ్బులతో, లేకపోతే బయట అబ్రాడ్కి పంపించేశారా, లేకపోతే క్యాష్గా ఎక్కడైనా హోల్డ్ చేసుకున్నారా? అంటే వేర్ ఇస్ ద మనీ? అది ఇప్పుడు సబ్సిక్వెంట్గా మన ఈ ఫోరెన్సిక్ ఆడిటర్స్కి చెప్పి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ఎసెట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయాలని ఈ ఇన్వెస్టిగేషన్లో చేసి ఎస్టాబ్లిష్ చేయాలని మేము ఆలోచిస్తా ఉన్నాం. సార్ అంటే మీరు చూసిన 50 crores మనీ ఎక్కడికి వెళ్ళింది అనేది ఎస్టాబ్లిష్ అవుతుందా? ఈ 50 crores మనీ ఎక్కడికి వెళ్తుందని ఎస్టాబ్లిష్ అవుతుందా? అది బ్రాడ్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నది, బట్ ఆ డీటెయిల్స్ మీకు ఇప్పుడు ఇవ్వలేను, ఎందుకంటే సమ్ అక్యూజ్డ్ ఆర్ స్టిల్ ఆన్ ద రన్. సో మన బ్యాంక్ అకౌంట్స్ కానీ ఆ పేర్లు కానీ బయటకు పెడితే వాళ్ళు అలర్ట్ అవుతారని ఇవ్వట్లేదు, బట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎస్, వీ విల్ ట్రై టు డూ దట్ ఆల్సో. సార్ ఆర్బీఐ గేట్వేకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళకు ఉన్న కంపెనీస్ ఏంటి, వీళ్ళ స్టేటస్ ఏంటి అవన్నీ చెక్ చేయదా? మరి ఆర్బీఐకి ఉన్న
ఈ వెరిఫికేషన్ మెకానిజం ఏదైతే ఉన్నదో అది ఒక్కసారి మాకు ఇంకా క్లారిటీ లేదు, బట్ వీ నీడ్ టు టాక్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు కూడా బిఫోర్ గివింగ్ ఎనీ పేమెంట్ గేట్వే పర్మిషన్ వాళ్ళకి ముందే కొంచెం వెరిఫికేషన్ చేసుకుని ఉండి వాళ్ళు ఎట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, అసలు ఇస్తున్నారా లేదా అన్నది వెరిఫికేషన్ కూడా చేసుకుంటే బాగుంటుంది. మరి దాని గురించి వాళ్ళతో మీటింగ్ పెట్టి వీ విల్ డెఫినెట్లీ సీ ఆల్ దీస్ లూప్ హోల్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. సార్ ఇప్పుడు మరి దీంట్లో Google కస్టమర్ డేటా platform బ్రీచ్ లో ఉందా చాలా సార్? frauds జరుగుతున్నాయి. కస్టమర్ డేటా బ్రీచ్ ఉందా సార్ దీంట్లో? కస్టమర్ డేటా కస్టమర్ డేటాబేస్ ఉంది. ఓన్లీ డేటాబేస్ అంటే కస్టమర్ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి డేటాబేస్ ఉంది మెయిన్ ఫ్రాడ్స్టర్ దగ్గర. వాళ్ళు దాని ఆధారంగానే గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారు. గూగుల్లో యాడ్స్ రన్ చేస్తున్నారు, దాంతోపాటు బల్క్ ఎస్ఎంఎస్, బల్క్ ఈమెయిల్స్ పంపిస్తున్నారు. అంటే బల్క్ ఈమెయిల్ పంపించాలంటే ఈమెయిల్ డేటాబేస్ కావాలా, బల్క్ ఎస్ఎంఎస్ పంపించాలంటే మొబైల్ నెంబర్ డేటాబేస్ కావాలా. కాబట్టి ఈ డేటాబేస్ అయితే మెయిన్ అంటే కోర్ డేటా అని చెప్పడానికి లేదు. పేరు, మొబైల్ నంబర్, పేరు, ఈమెయిల్ ఐడి డేటాబేస్ అయితే ఉంది. దాని ఆధారంగా వీళ్ళు ఈ బల్క్ ఎస్ఎంఎస్, బల్క్ ఈమెయిల్ రన్ చేస్తున్నారు. ఇంతకుముందు మనం చూపినట్టు ఈ బల్క్ ఎస్ఎంఎస్ ఈ రకమైన మెసేజ్ మొబైల్కి పంపిస్తున్నారు. అట్లాంటి మెసేజ్ ఈమెయిల్ కూడా పంపిస్తున్నారు. కార్డ్ క్రెడెన్షియల్స్ కాకుండా కస్టమర్ యొక్క పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ డేటాబేస్ అయితే ఫ్రాడ్స్టర్ దగ్గర ఉంది. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది సార్? కస్టమర్ అంటే నెంబర్ 2 ways ఉంటాయి. ఒకటి జనరల్గా పంపిస్తారు, ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళని వీళ్ళు ట్రాప్ చేయడానికి చూస్తారు. ఇంతే కాకుండా మనకి కొన్ని డేటాబేసెస్ డార్క్ వెబ్ నుంచి వీళ్ళు తీసుకున్నట్టు తెలిసి వస్తూ ఉన్నది, బట్ అది కూడా మేము డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. సార్ ఈ గూగుల్ ప్లాట్ఫామ్ వేదికగానే ఇది చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సార్. మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఏమైనా చాయిస్ ఉంటుంది సార్? ఫేక్ యాడ్స్ కానీ ఇటువంటివన్నీ గూగుల్కి చెప్పి అట్లా చేయడానికి, అంటే వాళ్ళకు మనం చాలా ఏజెన్సీస్ కూడా మేజర్గా రెవెన్యూ గురించి, బిజినెస్ గురించే రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ గూగుల్ కూడా అంతే. గూగుల్ చాలా మట్టికి అన్ని కూడా ఫ్రీ సర్వీసెస్ అనుకుంటున్నాం, వాళ్ళు పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ పెయిడ్ సర్వీస్ యూజ్ చేసుకొని ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. గూగుల్ వాళ్ళకు కూడా మేము మీటింగ్ పెట్టినాం. లాస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళకు కూడా కొన్ని చెప్పినాం, మేము మా తరపున కొన్ని అడ్వైజర్ కూడా చెప్పినాం. దాంతో కూడా ఫాలో అప్ చేస్తాం. ఏదైతే సెక్యూరిటీ మెకానిజం, ఈ సెక్యూర్ సైట్లకి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలా, వాళ్ళ ప్రాపర్ వెరిఫికేషన్ చేయాలా, ప్రాపర్ కేవైసీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న కాంప్లెక్స్ ఉంటుంది సార్. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే మాకే కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఓకే, స్లోగా మీ క్వైరీస్ అండ్ క్వశ్చన్స్ ఏమవుతాయినా వీల్ definitely in the days to come we'll answer that. Sir, now all the callers, are they foreigners, sir? All the callers, telephone callers, are they foreigners? No, they are based in Delhi, Uttam Nagar and Ghaziabad lo. No, not the customer, not the call center people, sir. The one who calls. Telecallers. No, not telecallers, sir. The person who calls the telecallers. Under foreigners, sir? Yes. అంటే ఎవరైతే క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో అబ్రాడ్, మోస్ట్లీ ఫ్రమ్ యూకే, ఆస్ట్రేలియా అండ్ సింగపూర్, వాళ్ళంతా కూడా ఫారినర్స్ అని తెలిసి వస్తాం. బట్ అది ఇంకా మనము వాళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ CDRs అన్ని వెరిఫై చేస్తే వాళ్ళ నెంబర్స్ వస్తాయి కదా, ఆ నెంబర్స్ని మనం కాల్ చేసి వెరిఫై చేయాలి ఎవరు అన్నది. బట్ బ్రాడ్లీ ప్రైమా ఫేసే అయితే వీళ్ళంతా బయట నుంచి కాల్ చేసినట్టు తెలుస్తూ ఉన్నారు. సార్ టోటల్గా ఈ ఫ్రాడ్స్కి సంబంధించి మెయిన్గా సార్ ఈ బల్క్ ఎస్ఎంఎస్లు, తర్వాత డేటాబేసు బేసిక్ దాని నుంచే ఎస్టాబ్లిష్ అవుతున్నాం సార్. అదొకటి. ప్రతి బ్యాంకింగ్ ఉండే కాల్ ఫ్రీ నెంబర్ అనేది ఈజీగా వేరే వాళ్ళు పెట్టి కాల్ సెంటర్ పెట్టే స్టేజ్కి వెళ్తున్నారు సార్. ప్రతి బ్యాంక్ కూడా ఈ ఏమైతే వాళ్ళ కాల్ ఫ్రీ నెంబర్ అయితే ఉందో ఇవి మాత్రమే మీరు యూజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కొంచెం పబ్లిసిటీ చదువుకుంటే అదొకటి లేదు సార్. గూగుల్లో ఏ పెడితే నమ్మేస్తున్నారు, అదొకటి. తర్వాత ఈ కాల్ సెంటర్స్ అనేవి చాలా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి సార్ ఎక్కడ పెడితే అక్కడ. సో వాటి మీద ప్రత్యేక నిఘా ఏమైనా ఉందా? తర్వాత బ్యాంక్స్ కూడా కొంచెం కేర్ఫుల్ తీసుకోవాలి సార్. ఇది మా మా ఫ్రీ కాల్ నెంబర్, ఇది వేరే ఏది నమ్మొద్దని చెప్పి దాని మీద కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి. మెయిన్గా సార్ ఎక్కడికి వెళ్తే అక్కడ మన నెంబర్ తీసుకుంటున్నారు, ఫ్యాన్సీ షాప్లో లేకపోతే పెట్రోల్ బంకులో. అంటే మన డేటాబేస్ ఈజీకి వెళ్ళిపోతా ఉంది, వీళ్ళు కమ్మేసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా కొంత రిస్ట్రిక్షన్ పెడితే ఈ బేసిక్ బిగినింగ్లోనే కొంచెం దాన్ని అడ్డుకట్టేసే అవకాశం అయితే ఉంది కదా సార్. అంటే మనకి త్వరలోనే మనకి డేటా ప్రైవసీ బిల్ అన్నది వస్తూ ఉన్నది. అప్పుడు వస్తే మనకి డెఫినెట్లీ ఈ డేటాకి సంబంధించిన ప్రొటెక్షన్ అన్నది కూడా అప్పుడు ఎవరైతే పర్సన్ హూజ్ హోల్డింగ్ దట్ డేటా విల్ బి రెస్పాన్సిబుల్, ఓనర్స్ విల్ బి ఆన్ దట్. అది బయటకు వెళ్ళినా ఎట్లా వెళ్ళిందని దే హ్యావ్ టు ఆన్సర్. సో మనకి డేటా ప్రైవసీ బిల్ వస్తే మనకి ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ చాలా మటుకు రిజాల్వ్ అవుతాయని అనుకుంటాం.
ఈ కాల్ సెంటర్స్ మెయిన్ సార్. అంటే ఈ కాల్ సెంటర్స్ అని బాగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఆ కాల్ ఫ్రీ నెంబర్ అనేది దాని మీద కొంచెం బ్యాంక్స్ కూడా కొంచెం అలర్ట్ అవ్వాలి సార్. ఇది మాది కాదు అని చెప్పేసి అని పబ్లిక్ అవేర్ అవ్వాలి సార్. డెఫినెట్లీ విల్ వర్క్ ఆన్ దిస్. ఈ మంచి పాయింట్ ఇది. సారీ, yes, currently they have been, yes, we have written to the banks. Yes, then we'll follow the money trail and we'll see where it has gone, whether he has purchased any movable or immovable properties. Okay, క్రెడిట్ Clo- కార్డ్ క్లోనింగ్ ఎలా జరుగుతుంది సార్? వాట్ ఇస్ ద ప్రాసెస్ దట్ దే అండర్గో? the క్రెడిట్ కార్డ్ క్లోనింగ్ ఎలా జరుగుతుంది సార్? వాట్ ఇస్ ద ప్రాసెస్? cloning అని ఇక్కడ చెప్పలేను. క్లోనింగ్ కాదు, వాళ్ళకి ఏదైతే సర్వీస్ ఇస్తామని చెప్పేసి వాళ్ళతో పేమెంట్ చేస్తున్నారు. కొన్ని సందర్భంలో వాళ్ళ కార్డ్ డీటెయిల్ తీసుకొని వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రాడ్స్టర్కి ఓన్ పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి, అంటే ఓన్ వెబ్సైట్, ఓన్ పేమెంట్ గేట్వే సర్వీస్ ఉంది కాబట్టి వీళ్ళ వెబ్సైట్లో మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు. క్లోనింగ్ అనేది సపరేట్ ఆస్పెక్ట్. ఇక్కడ కార్డ్ డీటెయిల్ తీసుకోవడము, వాళ్ళు లేదంటే కొన్ని సందర్భంలో వాళ్ళతోనే పేమెంట్ చేపిస్తున్నారు ఈ సర్వీస్ ఇస్తామని, తర్వాత వీళ్ళకి రెస్పాండ్ కావట్లేదు. సర్వీసెస్ ఏంటి అంటే ఇక్కడ చూపెడుతున్నట్టు యాంటీవైరస్ రిలేటెడ్ సర్వీసెస్, ఆ సర్వీస్ ఇస్తామని చెప్పి పేమెంట్ తీసుకుంటున్నారు, రెస్పాండ్ కావట్లేరు. కొన్ని సందర్భంలో కార్డ్ డీటెయిల్ తీసుకొని వీళ్ళే పేమెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడైతే నైట్ అవర్స్ ఉంటుందో అక్కడ ఉన్న కంట్రీ వాళ్ళకి నైట్ అవర్స్లో వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ చేయడానికి ఆస్కారం లేదు, ఆ టైంలో రిపోర్ట్ చేయడానికి లేదు, బ్లాక్ చేయడానికి లేదు, ఆ టైంలో వీళ్ళు ట్రాన్సాక్షన్ ఎక్కువ చేస్తున్నారు. థ్యాంక్ యూ. విల్ క్లోజ్. అంటే ఇంత సేఫ్ అయితే అంత సేఫ్ కాదు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఆఫీసర్స్ హు హావ్ డన్ సమ్ కమెండబుల్ వర్క్. శ్రీధర్ ఏసీపీ, శ్రీనివాస్ ఇన్స్పెక్టర్, సతీష్ ఎస్ఐ, రాజేందర్ ఆల్సో ది ఎస్ఐ, దానికి ఏఎస్ఐ వెంకటరెడ్డి గారు, దెన్ భాస్కర్, సురేష్, నంద్ యాదవ్, రవీందర్ నాయక్, అరవింద్, రాజ్ కుమార్, సత్యనారాయణ, రాజు రాథోడ్, సాయి కిరణ్ రెడ్డి, then Arshad Ali, Mahesh,